ప్రియ శ్రోతలు, డబ్బు మానవ హృదయానికి తృప్తి కలిగించజాలదు. సాధారణంగా గుండె శబ్దం లబ్ డబ్ అని మోగాలి, కాని అమధ్య గుండె డబ్బు డబ్బు అంటోంది. లంచగొండితనం వల్ల దేశ ప్రతిష్ట అధోగతికి దిగజారుతుంది. న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతునికి సంతోషకరం, అది పాపము చేసేవానికి భయంకరం. అధికారికి లంచమిచ్చి అతన్ని సుముఖం చేసుకుంటారు. లంచానికి కానుక అని పేరు పెట్టడం మోసం. లంచమిచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరూ నేరస్తులే. లంచం తన దృష్టికి మాణిక్యం వలె ఉంటుంది. అటివాడు ఏమి చేసినా దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడు. లంచగొండితనం హేయమైనది. లంచం తీసుకునేవానికి అది మాణిక్యం అనిపించవచ్చు. లంచగొండి యుక్తిపరుడై ప్రవర్తిస్తాడు. ఇచ్చేవాని దృష్టిలో లంచం పుచ్చుకునేవాడు నీచుడు. దేవుని దృష్టిలో వీరిద్దరూ నేరస్తులే. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు ధనము కూర్చుకొనండి. నీ ధనమెక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు.